నమస్తే. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం చేద్దాం? అర్బన్ నక్సలైట్‌లను ఏం చేద్దాం? ఒకటి పూర్తిగా విదేశంగా మారిన ప్రాంతం, మరొకడు పూర్తిగా విదేశీయుడిగా మారిన వ్యక్తి. 2 అన్నం పెట్టిన చేతినే నరుకుతాయి. ఆ దేశం ఏర్పడడానికి కారణమైన భారత్‌ని ద్వేషిస్తుంది బంగ్లాదేశ్. వాడి వాగుడికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాడు అర్బన్ నక్సల్. బంగ్లాదేశ్ వాడికి ఎవడితో ఎందుకు యుద్ధం చేస్తున్నాడో తెలియనట్టే అర్బన్ నక్సల్‌కి కూడా ఎవడితో ఎందుకు పోరాటం చేస్తున్నాడో తెలీదు. నిన్న ఒక మేధావి మావోయిస్టు జ్యోతిలో కమ్యూనిస్టు విప్లవాన్ని టెక్నాలజీ అనచగలదా అంటూ పెద్ద వ్యాసం రాశాడు. ఆశ్చర్యం, అతడు ఎంచుకున్నది అమెరికా వియత్నాం యుద్ధాన్ని. వియత్నాంలో అమెరికా డ్రోన్లను ఉపయోగించినా ఏమీ చేయలేకపోయిందంట. అంటే పరోక్షంగా ఆపరేషన్ కగార్లో మన ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించినా ఏమీ కాదు అన్న సూచన ఇస్తూ అరపేజీ రాశాడనమాట. అయితే అమెరికా వియత్నాం 2 వేరువేరు దేశాలు. ఆ మాత్రం బుర్రలేదు అతగాడికి. పైగా మేధావి పత్రిక దాన్ని ప్రచురించడం అంటే ఏదో విధంగా ఇంకా సాయుధ పోరాటాన్ని బుర్రలోకి ఎక్కించి మరికొందరు యువకుల ఉసురు తీసి దాని మీద బతకాలన్నదే ఈ పరాన్న జీవుల దురాశ. అంతెందుకు, ఆఫ్ఘన్ను కూడా ఇలాగే అమెరికా రష్యా ఏమి చేయలేకపోయినాయి. ఇంకా చిన్న దేశాలను కూడా ఒక పెద్ద దేశం ఏమీ చేయలేకపోవచ్చు. కారణం, అది వేరొక దేశం మీద మరొక దేశం సైన్యంతో చేసే యుద్ధం. ఇక్కడ కమ్యూనిస్టు తొక్కల విప్లవం కన్నా సొంత దేశం రక్షణ అన్న సెంటిమెంట్ ఎక్కువ ఉద్వేగాన్ని కలిగిస్తుంది. తన దేశ భూభాగ రక్షణ, మన దేశం జాతి పట్ల ఉండే ప్రేమ ఎంతటి తెగింపునైనా తీసుకొస్తుందన్నది వేల ఏళ్ల చరిత్ర. ఇంకా ఒక రకంగా మూఢ మతాలు కూడా పోరాటాన్ని కొనసాగించే చావు తెగింపుని తీసుకొచ్చే చరిత్ర ఉంది. కానీ 2 దేశాల యుద్ధాన్ని సొంత దేశంలో సొంత ప్రభుత్వంపై చేసే పోరాటాన్ని ఒకటిగా చెప్పి దానికి టెక్నాలజీ అని ముడిపెట్టడం అంటే కేవలం మూర్ఖత్వం కాదు, రెగ్యులర్గా అలవాటు పడిన మోసపూరిత రాతలేవి. ఎక్కడైనా గమనించండి, దేశభక్తి వివేచన విచక్షణతో కూడి ఉంటుంది. అదే భౌతిక అవసరాలు, పేదరికము, డబ్బు చుట్టూ తిరిగే గొడవలు ప్రపంచ అత్యంత పనికిమాలిన పేలవమైన తాత్కాలిక విప్లవాలు. అవి పైకి అత్యంత ముఖ్యంగా కనిపించినా కాస్త కడుపు నిండగానే వచ్చే ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మనిషి మానసిక స్థితి మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖపు మతాలు ఎర్రిస్లాంలు. 2 భౌతిక అవసరాలైన సెక్స్, డబ్బు చుట్టూ తిరిగేవే. ఎప్పుడైతే జీవితంలో ఆ 2 ప్రాధాన్యమయ్యాయో వాళ్ళకి ఎందుకు ఎవరితో యుద్ధం చేస్తున్నామో అన్న విచక్షణ కూడా ఉండదు, కోల్పోతారు. అందుకే ఈ 2 ఒకే వరలో ఒదగవు. వీళ్ళవి ఎడతెగని యుద్ధాలు. 90 కోట్ల ఆస్తి ఉన్నోడికి 100 కోట్ల ఆస్తి ఉన్నోడి మీద అసూయ, కోపం ఉండొచ్చు. ఇలాంటి చిన్న తొక్కలో లాజిక్కులతో విప్లవాలు పోగడాలంటే ఎట్లా? ఏదో కొద్ది మంది బతుకు కోసం పనికొస్తాయి తప్పితే ఎందుకు పనికిరావు. దానికోసం దాస్ క్యాపిటల్లు, మావో బుక్కులు చదవనక్కర్లేదు, జీవితం వేస్ట్. ఇక ఆ మతం స్టడీస్ కూడా అవసరం లేదు. దోపిడీ కోసం, రాజ్యాలు ఆక్రమించుకోవడం కోసం ఏదో ఒక దేవుణ్ణి, గ్రంథాన్ని చూపించడం తప్ప అసలు అంతా కాంత కనకం అంతే. అందుకే వీళ్ళు రోజు రోజుకి మరింత గందరగోళానికి గురవడం తప్పితే ఇంకేం జరగదు. కొత్త కొత్త పేర్లు, పదాలు వాడుకుంటూ ఉద్యమాలు, వాటి రూపురేఖలు మార్చుకుంటూ పోతూ ఉండాలి. ఒకడు ఇరాక్, సిరియా ఇస్లామిక్ భూభాగం అంటే మరొకడు పెద్ద బంగ్లాదేశ్ అంటాడు, ఇంకొకడు రెడ్ కారిడార్ అంటాడు. ఎక్కడైనా అంతుపొంతు ఉంటుందా అసలు? అంటే నిత్య కలహక్రిములు, ఆందోళన జీవులు వీళ్ళు. అందుకే వీళ్ళున్న చోట మనశ్శాంతి ఉండదు. తప్పవు కాబట్టి ఆహారం, నిద్ర, భయం, మైథునం నడుపుకుంటూ ఉంటారు. రోజు పశువుల కొట్లాట, పంచాయతీలే. అందుకే ఈ 2, 3 కూడా, మూడోది కూడా, ఆ వైరస్లు సోకకుండా మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సోకినా జబ్బు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కవితలు, కథలు, అనాథాశ్రమాలు, ఈ ముసుగులు వేసుకొని ఉపయోగపడే విషయం అనిపించే లింక్ ద్వారా వైరస్ వచ్చేయచ్చు. సైబర్ క్రైమ్ జరగకుండా నిరోధించడానికి ఎలా అవసరమైన లింకులు క్లిక్ చేయమో అలాగే ప్రజా ఉద్యమం పేరుతో వచ్చే వీటి జోలికి కూడా పోకూడదు. అందుకు జ్ఞానం అవసరం. దానికి నిరంతర మానసిక, శారీరక, బౌద్ధిక వ్యాయామం, అధ్యయనం అవసరం. జ్ఞాన సముపార్జనకు, తర్కానికి మన సనాతన హిందూ ధర్మంలో బోలెడంత అవకాశం ఉంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.